పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి పిల్లలు. పప్పా పప్పా నాకు బ్లైండ్ ఈగల్ స్టోరీ చెప్తావా? తప్పకుండా చెప్తారయ్యా అంష్. ఓకే. గుడ్డి కథ గద్ద కదా, గుడ్డి గ్రద్ద గ్రద్ద ఓకే. గద్ద అంటారు, గ్రద్ద అని కూడా అంటారు. ఓకే, గుడ్డి గ్రద్ద కథ అంటే బ్లైండ్ ఈగల్ కథ. విందామా? లెట్స్ స్టార్ట్. అసలు గుడ్డి కథ ఎవరు చెప్తున్నారా యాంష్? గుడ్డి కథ నేను కాదు, జింక నక్క కథలో ఈ గుడ్డి గ్రద్ద కథ వచ్చింది కదా. కాకి తన స్నేహితుడైనటువంటి జింకకు ఈ కథ చెప్తుంది, అంతే కదా. అది మరి వాళ్ళ ఎంబడి ఎవరున్నారు? నక్క ఉన్నది. నక్క జిత్తుల మారి నక్క జింకను అని లొట్టలేసుకుంటా తిందామని చూస్తుంది, బిర్యానీ లాగా. ఓకే, గుడ్డి గద్ద కథ విందాం. వెనకటికి గంగానది తీరాన ఒక జువ్వి చెట్టు ఉండేది. దాని తొర్రలో ఒక గుడ్డి గద్ద ఉండేది. దాని పేరు జరద్గవం. గద్ద గుడ్డిదే కాదు, ముసలిది కూడా. దాంతో అది ఎగరలేక చెట్టుని అంటిపెట్టుకొని ఉండేది. చెట్టు మీద మిగిలిన పక్షులు దాని దుస్థితికి పాపం జాలిపడి రోజు అవి తెచ్చుకున్నటువంటి ఆహారంలో నుంచి కొంచెం ఆహారాన్ని ఈ గుడ్డిగద్ద కూడా పెట్టేవి. తెల్లారితే తిండి కోసం పరుగులు తీసే పరిస్థితి మాది. పిల్లల్ని వదిలి వెళ్ళాల్సి వస్తుంది. చీకటి పడితే కానీ గూటికి చేరుకోలేం. నీకు ఇదంతా తెలిసిందే కదా. అయితే మేమంతా తిండి సంపాదించుకొని గూటికి చేరే వరకు మా పిల్లలకి నువ్వే దిక్కు మొక్కు కావాలి. నీకు కళ్ళు కనిపించవు, నీ కాళ్ళు కదలవు, అయినా నీ మిగతా బాడీ పార్ట్స్ అన్నీ కూడా మంచిగానే ఉన్నట్టు ప్రవర్తించు, గట్టిగా ఉండు, మా పిల్లలకు కాపలాగా ఉండు అనేవి. అలాగేనంటూ ఆ గుడ్డి గద్ద కూడా కాపలా కాసేది. అంటే మిగతా జంతువులు ఏవి వచ్చినా కూడా ఈ గద్దను చూస్తే భయపడాలి, అంతేనా? ఎందుకంటే గద్ద పొడుస్తుంది కదా. కానీ ఇది గుడ్డి గద్ద, దీనికి కాళ్ళు చేతులు ఏం పని చేయవు అని వేరే జంతువులు అనుకుంటే అవి ఏం చేస్తాయి? తినేస్తాయి. ఓకేనా? ఇంటి కాపలా ఉండేవాడే స్ట్రాంగ్గా లేకపోతే ఏమవుతుంది? ఆ ఇంట్లో ఎవరైనా కూడా వచ్చి దొంగతనం చేస్తారు, అంతేనా కదా? డేంజర్ అవుతుంది. ఒకరోజు ఆ చెట్టు కిందకి ఒక పిల్లి ఒకటి వచ్చింది. చెట్టు మీద గూళ్ళలో పక్షి పిల్లల గోల వినిపిస్తే నోరూరుతుంటుంటే నాలికను అని పెదాలకు రాసుకొని ఆహా లేత మాంసం దొరికింది అనుకుంటూ చెట్టు ఎక్కేసింది. మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ చెట్టు ఎక్కుతున్న పిల్లిని చూసి పక్షి పిల్లలు అమ్మో అయ్యో ఇక్కడికి పిల్లి వస్తుంది అంటూ గోల చేశాయి. ఆ గోలకు ఏదో ప్రమాదం ముంచుకు వచ్చిందని గ్రహించిన గుడ్డిగద్ద ఎవరది అంటూ గట్టిగా అరిచింది. ఆ అరుపుకి పిల్లి తెగ భయపడిపోయింది, వణికిపోయింది. శరీరం వణకడంతో కాలు జారి కింద పడాల్సింది, కానీ ఇలా గట్టిగా నిలదొక్కుంది. చెట్టెక్కినప్పుడు పక్షి పిల్లలను తినాలన్న ధ్యాసలో గుడ్డిగద్దను గమనించలేదా పిల్లి. ఇప్పుడు గమనించింది. అమ్మో ఎంత పెద్ద గద్దరా బాబు, ఇది ఏం లేదు, నన్ను పొడిచి చంపేస్తుంది అని అనుకుంది. దగ్గరగానే ఉంది గద్ద, తప్పించుకునే అవకాశం లేదు. ఏం చెయ్యాలనుకుంటూ అని ఆలోచిస్తూ పిల్లి అక్కడ అనుకుంది. చివరికి ఇలా అనుకుంది, పొరపాటు చేశాను, పక్షి పిల్లలను తినాలని ఆశపడి చెట్టెక్కాను. ఎక్కుతున్నప్పుడే ప్రమాదాన్ని గుర్తించాలి, అప్పుడు గుర్తించలేదు, ఇప్పుడు గుర్తించాను. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడం కష్టమే, కానీ తప్పించుకోవాలి. ఎలా అని ఏదో ఈ గుడ్డి గద్ద అని దానికి తెలియదు, కానీ అక్కడ గద్ద కనిపించింది. గద్దకు ఏదో ఒక మాయ మాటలు చెప్పాలి, దీన్ని నమ్మించి ప్రాణాలు నిలబెట్టుకోవాలి, లేదంటే ఈ గద్ద నన్ను చీల్చి చెండాడేస్తుంది, చంపేస్తుంది అనుకుందా పిల్లి. గజగజ వణుకుతూనే గద్ద దగ్గరికి చేరింది పిల్లి. ఎవరది అంటూ గట్టిగా అరిచిన గద్ద దగ్గరికి వెళ్ళి గజగజ వణుకుతూ పిల్లి ఎవరో వచ్చి తన ఎదురుగా నిల్చున్నారని, గుడ్డి గద్ద కదా, దానికి కనిపించదు కదా, కానీ ఎవరో వచ్చి దాని ఎదురుగా నిల్చున్నారని గ్రహించింది గద్ద. ఎవరు నువ్వు అని అడిగింది. అయ్యా నా పేరు దీర్ఘకర్ణం, నేను ఒక పిల్లిని అని చెప్పింది. పిల్లివా, ఇక నీకేం పని, వెళ్ళిక్కడి నుంచి, లేదంటే చంపేస్తాను అని బెదిరించింది గద్ద. అయ్యో నేను తెలియక పొరపాటునే చెట్టెక్కాను, నేను కిందికి దిగేస్తాను అని అంది ఆ పిల్లి.
నాకు ఇక్కడ చాలా పని ఉంది, పని మీదే వచ్చాను ఇక్కడికి, మీరు వెళ్ళిపోమ్మంటున్నారు, వెళ్ళకపోతే చంపుతానంటున్నారు, ఎలా ఇప్పుడు అంది పిల్లి. పనేంటి అసలు, ఎవరితో పని అడిగింది గద్ద. మీతోనే పని అని చెప్పింది పిల్లి. ఏంటి, నాతో నీకేం పని అని చెప్పింది అని అడిగిందా గద్ద. అయ్యా, నేను అన్ని పిల్లుల్లా కాను, నేను సాధు జంతువుని, నేను మాంసాన్ని తినడము మానేశాను, నేను పూర్తిగా శాకాహారిని అంటే వెజిటేరియన్ అయిపోయాను, మాంసం తినడం ఎప్పుడో మానేశాను, పుణ్యం కోసం రోజు అదిగో అక్కడి గంగా నదిలో స్నానం చేస్తుంటాను, నాకు ఇంకా పెళ్ళి కాలేదు, నేను బ్రహ్మచారిని, నేను ఒక వ్రతం చేస్తున్నాను అని చెప్పింది. ఉంటే ఏంటి అని అడిగింది గద్ద. ఇంకేం లేదు, మీరు పెద్దలని మంచివారని మీకు ఎంతో తెలివితేటలు ఉన్నాయని ఈ చుట్టుపక్కల పక్షులన్నీ అనుకుంటుండగా నేను విన్నాను, అప్పటి నుంచి మిమ్మల్ని కలవాలని కలిసి మీతో మాట్లాడాలని నాదో చిన్న కోరిక, ఆ కోరిక తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను అంది పిల్లి. ఎంతో ఆలోచించి మోసం చేయాలని, ఎవరిని, గుడ్డి గద్దను మోసం చేయడానికి. తనను పిల్లి ఇలా గౌరవించడం, మంచి మాటలు చెప్పడం ఎంతో గొప్పగా అనిపించింది ఆ గద్దకు. పొంగిపోయింది గద్ద, పాపం పిచ్చి గద్ద. పిల్లి మోసం చేస్తుందని గ్రహించిందా? లేదు. మీలాంటి పెద్దలతో మాట్లాడితే 4 మంచి ముక్కలు చెవిన పడతాయి, నీతులు ధర్మాలు తెలుసుకోవచ్చని నేను ఆశగా వచ్చాను, వచ్చినందుకు బాగానే ఉంది, కానీ మీరు ఏమో చంపుతాను అంటున్నారు, నాకు చాలా బాధగా ఉంది అంది పిల్లి. అయ్యో బాధపడకు, అసలు సంగతి ఏమిటంటే ఈ చెట్టు మీద చాలా పక్షి గూళ్ళు ఉన్నాయి, ఆ గూళ్ళలో పిల్లలు ఉన్నాయి, పక్షి పిల్లలంటే పిల్లులకు ఇష్టం కదా, అందుకే నువ్వు వచ్చావేమోనని నేను అనుమానించాను అని చెప్పింది. అయ్యయ్యో రామ రామ, ఎంత మాట, పిల్లిగా పుట్టడమే మహాపాపం అనుకుంటే అందులో మళ్ళీ అన్నం పుణ్యం ఎరగని పక్షి పిల్లల్ని తినడం ఒకటా, చచా, అసలుకు అహింస పరమోధర్మ అన్నారు, అంటే జీవహింస చెయ్యకపోవడమే అన్ని ధర్మాల్లోకెల్లా గొప్ప ధర్మం, జీవహింస చెయ్యని వారికి స్వర్గానికి వెళ్తారట, భూతదయే గొప్ప ధర్మం. ఇన్ని తెలిసిన నేను పాపం ఆ చిన్నారి పొన్నారి పక్షి పిల్లల్ని తింటానా, అది ఊహించడానికే అసహ్యంగా లేదు అంది పిల్లి మాయ మాటలు చెప్తూ. అది కాదు దీర్ఘకర్ణ అని గద్ద ఏదో చెప్పబోతుంటే గద్ద మాటలను పట్టించుకోకుండా మళ్ళీ ఇలా అంది పిల్లి. ఈ పాడు పొట్టను నింపుకోవాలంటే ఇంత పెద్ద అడవిలో ఏదో ఒక దొరకకుండా పోదు, ఆఖరికి నేను ఆకులైనా తిన్నా కడుపు నింపుకుంటుందా, అంతేకాని చెట్టు మీద పిల్లల్ని చంపి తింటానా, చేతులా నేను నరకాన్ని కోరుకుంటానా, ఎంత మాట. పిల్లి గొంతులో పలికిన బాధ నిజం అనుకుంది పాపం గద్ద. అయ్యయ్యో పొరపడ్డానే అనుకుంది. పిల్లిని నేను ఇలా అన్నందుకు నువ్వేం బాధపడకు, నువ్వు చాలా మంచి పిల్లిలాగా అనిపిస్తున్నావు అని పాపం దాని మాయ మాటలకు మోసపోయిందా గద్ద. పిల్లి చెప్పిందంతా నిజమే అనుకుంది. సరే అంది. కొద్ది రోజులు గడిచాయి. గద్ద పిల్లి 2 మంచి స్నేహితులు అయిపోయాయి. గద్దను విడిచి పిల్లి లేనంటే తన దగ్గరే చెట్టు తొర్రలోనే ఉండిపోమంది గద్ద. పిల్లికి కావాల్సింది అదే. ఉండిపోయి గద్దకు తెలియకుండా ప్రతిరోజు చెట్టెక్కి పక్షి పిల్లల్ని చంపేసి తిన్నది. తొర్రలోకి తెచ్చుకొని తినసాగింది పిల్లి. అది తింటున్నది ఆకోలమో అనుకున్నది కళ్ళు లేని గద్ద. కొన్నాళ్లకు పిల్లికి అర్థమైపోయింది ఈ గద్ద ఒక గుడ్డి గద్ద అని. ఎందుకంటే దాని ముందే చంపి తిన్నా కూడా అది కనిపెట్టలేకపోయింది ఆ గద్ద. ఇక పిల్లి ఆనందానికి అవధులు లేవు. ప్రతిరోజు ఒక పక్షి పిల్లని తెచ్చుకునేది, ఈ గుడ్డి గద్ద ఉన్నటువంటి ఆ తొర్రలోకి వెళ్ళేది, అక్కడే తినేది. కొన్నాళ్లకు పిల్లలు మాయమవుతున్నటువంటి సంగతి పక్షులు అన్నీ గమనించాయి. రెక్కలొచ్చి పిల్లలు ఎగిరిపోవట్లేదు. మరి ఎక్కడి నుంచి వెళ్ళాయి, ఎక్కడికి వెళ్తున్నాయి, గూటిలో నుంచి కింద పడే అవకాశము లేదు, ఎలా మాయమవుతున్నాయి అంతు చిక్కక ఆలోచనలో పడ్డాయి. వెతకసాగాయి. పక్షుల పిల్లల కోసం వెతుకుతున్న సంగతి గ్రహించి అమ్మో ఇక్కడ ఉంటే తనకు క్షేమం కాదనుకొని పిల్లి అక్కడి నుంచి పారిపోయింది.
వెతగ్గా మిగతా పక్షులకు పిల్లల యొక్క ఈకలు ఈ గుడ్డిగద్ద ఉన్నటువంటి తొర్రలో కనిపించాయి. చూసి చాలా బాధపడ్డాయి మిగతా పక్షులు. అమ్మా, ఈ ముసలిది పైగా గుడ్డిదని గద్ద మీద జాలి చూపించినందుకు ఫలితం ఇదా అంటే దీనికి మా పక్షి పిల్లల్ని తినడం స్టార్ట్ చేసిన ఇవి అని కోపం తెచ్చుకున్నాయి. ఒక్కసారిగా గుడ్డి గద్ద మీద దాడి చేశాయి. ఏం జరుగుతుందో దానికి తెలియలేదు. పారిపోయేందుకు వీలే లేదు కదా దానికి, ఎందుకంటే చేత కాదు ముసలి గద్దకు. ఎవరి పక్షులు పొడిచి హింసించడంతో పాపం ఆ గుడ్డి గద్ద చచ్చిపోయింది. చూసినావా, అనవసరంగా మంచివాడు అనుకొని స్నేహం చేస్తే ఏం జరిగింది అక్కడ? ఆ పిల్లి వల్ల గుడ్డి గద్దకు ఇబ్బంది అయిపోయింది అని. ఇలా కొత్త వాళ్ళని నమ్మి, కొత్త వాళ్ళంటే ఇక్కడ ఎవరు? పిల్లిని నమ్మి గుడ్డి గద్దకి ఏమైంది? ప్రాణమే పోయింది అని కథ చెప్పడం ముగించింది కాకి. కొత్త వాళ్ళను వెంటనే నమ్మకూడదంది కాకి. ఎందుకు చెప్తుంది కాకి నమ్మకూడదని చెప్పి? ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ తినేస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ ఎవరు అక్కడ? కాకి ఫ్రెండ్ ఎవరు? జింక తోటి నక్క స్నేహం చేసింది కదా, అందుకే జింకకు ఈ స్టోరీ చెప్పింది. అయితే ఇక్కడ ఏం జరిగింది? కొత్త వాళ్ళని నమ్మకూడదు అందుకు కాకి చెప్పింది కదా, నమ్మితే కష్టాలు తప్పవంది. నిజమేనన్నట్లుగా ఆలోచనలో పడ్డదా జింక. ఇక అమ్మో, ఈ జింకకు ఏదో స్టోరీలు చెప్పి దాని మైండ్ అంతా డైవర్ట్ చేస్తుంది అని ఆ నక్క అనుకుంది. వెంటనే నక్క అందట కదా, బాగుంది వినేవాళ్ళు ఉంటే నీతులు ఎన్నైనా నేను చెబుతాను, నాకు తెలియక అడుగుతాను. నీతో ఈ జింక స్నేహం చేసినప్పుడు నువ్వు తనకి కొత్తే కదా, కొత్త అనుకొని దూరంగా ఉంటే మీ ఇద్దరికి స్నేహం కుదిరేదా చెప్పు? నోటికొచ్చినట్టల్లా మాట్లాడుతున్నావు, నాకే అన్ని తెలుసు అన్నట్టు. నేను చెప్పిందే వేదం అంటే ఎవరు ఒప్పుకోరు. నక్క కోపం వచ్చిందని తెలుసుకున్న జింక ఊరుకో అని ఓదార్చింది. పట్టించుకోలేదు నక్క. వీడు మనవాడు, వీడు పరాయివాడు, శత్రువంటూ సాటి జీవుల్ని అనుమానించకూడదు. అనుమానిస్తే అంతకన్నా మహాపాపం మరొకటి లేదు. ఇక్కడ నక్క చూడు ఎంత తెలివిగా మాట్లాడిందో, అందుకే జిత్తుల మారి నక్క. మరి నువ్వు కొత్త వాళ్ళని ఎవరిని నమ్మొద్దు అంటున్నావు కదా, మరి నిన్ను ఎలా నమ్మింది జింక? నువ్వు కూడా కొత్తవాడివే కదా, అప్పుడు కాకిని ఎలా నమ్మింది జింక అని డైరెక్ట్ క్వశ్చన్ వేసేసరికి, అరే నిజమే కదా, నేను ఈ స్టోరీ వింటే ఈ స్టోరీలో కొత్త వాళ్ళని నమ్మొద్దు అంటున్నారు, మరి జింకకు కాకి ఎలా ఫ్రెండ్షిప్ జరిగింది అనే పాయింట్ని తీయగానే అవును కదా అన్నట్టుగా కాకిని చూసింది జింక. చూడు, బతికినంత కాలం బతకడం, రేపో మాపో అంతా చనిపోయే వాళ్ళమే. ఈ 3 నాళ్ళ ముచ్చట కోసం అనుమానాలు, శత్రుత్వాలు పెంచుకోవద్దు. మంచినే తలపెడదాం, మంచిగా ఉందాం, స్నేహంగా ఉందాం. నలుగురితో స్నేహంగా ఉండడం చాలా అవసరం అంది నక్క. నిజమే, ఉన్న 4 రోజులు కలిసిమెలిసి ఉందాం, లేనిపోని అనుమానాలు అనవసరం అంది జింక. ఒప్పుకోక తప్పిందా కాదు కాకి. కాకి కూడా సరేలే, ఈ పాయింట్ కూడా కరెక్టే కదా, మంచి నక్కలాగే ఉంది అనుకొని కాకి కూడా నమ్మేసింది ఆ నక్కను. సరే మరి ఇక మనం ముగ్గురం స్నేహితులం అని అందరూ ఫ్రెండ్షిప్ చేశారు. కొద్ది రోజులు గడిచాయి. కాకి, నక్క, జింక స్నేహంగా ఉంటూ హాయిగా అడవి అంతా తిరగసాగాయి. మరి వాళ్ళ స్నేహం ఇలాగే కంటిన్యూ అయిందా అనేది నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.